రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది. 3 రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే మకర సంక్రాంతి భోగి పండుగతో మొదలవుతుంది అనే విషయం అందరికీ సుపరిచితమే. అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పూర్వం తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అయితే భట్టనాథుడు ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. దీనితో అక్కడి వారంతా భట్టనాథుణ్ణి విష్ణు చిత్తుడు అని పిలిచేవారు. విష్ణు చిత్తుడు అంటే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్థం. ఇక ఆయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పేరియాళ్లారు అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణు చిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తులసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరు పెట్టి గారాభంగా పెంచుకోసాగాడు. కోదై అంతే తమిళంలో పూలమాల అని అర్థం. అయితే కోదై అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది. అయితే చిన్నతనం నుండే శ్రీకృష్ణుడి ఆధారిస్తూ పెరిగింది గోద. తన వయసుతో పాటు గోదాదేవికి శ్రీకృష్ణునిపై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనను తాను మర్చిపోయేలా చేసింది. ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒకప్పుడు ఆ బాల గోపాలం అని తన స్నేహితురాలంతా గోపికలని, తాను గోపాలని ప్రేయసిని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు తయారు చేసే పూలమాలను మొదటగా తాను ధరించడం మొదలుపెట్టింది. అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి, ఇన్నాళ్లు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూలమాలలను ఆ భగవంతునికి ధరిస్తున్నానా అనుకుని అపచారం చేశానని బాధపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని, ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల ఎలాంటి అపచారం జరగదని, ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు. ఇలాంటి సంఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునితో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలానే తన స్నేహితురాలను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోత్సహిస్తూ 30 పాసురాలను పాడింది గోద. ఆ పాసురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమ భక్తురాలు గోదాదేవి భక్తికి ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు. ఒకరోజు ఆమె తండ్రి కలలో కనిపించి గోదాదేవిని తాను పెళ్లి చేసుకుంటానని, అందుకు గాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీనితో ఆనందించిన గోదాదేవి తండ్రి ఊరి జనాన్ని వెంట పెట్టుకుని గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే వారి రాక గురించి ముందుగానే తెలుసుకున్న అర్చకులు అక్కడ వారికి కోసం ఎదురు చూడగా సాగారు.